ఇది పండుగ వాతావరణం మించిందండి. ఎందుకంటే అందరూ అంటారు ఈ రోజు ఎన్టీ రామారావు గారి జన్మదినం అని. కానీ నేనంటాను ఇది తెలుగు జాతి ఆత్మగౌరవానికి, తెలుగుదనాన్ని ప్రతిపాదించడానికి పుట్టిన పార్టీ అని కూడా ఈ రోజు అంటాను. ఎందుకంటే మనందరూ కూడా గడపలు పసుపు కుంకుమతో ఉంటాయి. అదే మాదిరిగా ఆంధ్ర రాష్ట్రం ఒక పసుపు జెండాతో మరి ఈ రోజు కూడా ఉవ్వెత్తున ఎగిరించబడుతుంది. ఈ యొక్క బీజాన్ని అన్న ఎన్టీఆర్ నాటితే దాన్ని తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ రోజు తెలుగు దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి ఒక ఐటీ సెక్టర్ అయితే అన్ని రంగాల్లో కూడా ఒక ఐకాన్ గా, ఒక బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే మాదిరిగా మన యువగళం అధినేత ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా ఒక ఇనుప ముక్క ఎలాగా బగబగమనే మండలిలో వేసి అది సలసల కారి ఒక ఖడ్గంలో వస్తుందో ఆ విధంగా ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసి 1.5 మంది దగ్గర అర్జీలు తీసుకుని ఈ రోజు అవన్నీ కూడా నెరవేర్చే దిశలో ఉన్నారు. ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా మంచి సంకేతం ఇచ్చేశారు. యువరక్తానికి పెద్దపీట వేస్తున్నారు ఈ మహానాడు వేదిక, దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఈ రోజు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా కూడా లోకేష్ గారికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లోకేష్ గారి అధినేత ప్లస్ ఆయన యొక్క జన సమీకరణ కానివ్వండి, ఆయన పోరాడిన విధానం డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో కానీ ఆయన యొక్క సునామీ అనేది చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనే సముద్రంలో ఒక సైకిల్ సునామీ ఎలాగా ఉందో 164 సీట్లతో ఈ రోజు 93 స్ట్రైక్ రేట్ తో మ్యాండేటరీ గా ఏ విధంగా వచ్చిందో, మరి ఇంత గొప్ప మెజార్టీ తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి అందించిన ప్రజలందరూ కూడా వాళ్ళు సైకో యొక్క అరాచక పాలని, అన్యాయాన్ని ఎదుర్కొని 151 సీట్లు వైసీపీకి వస్తే అందులో 5 తీసేసి 11 మాత్రమే మిగిల్చారు. కనుక ఈ రోజు మరి ఎంతో గర్వంగా ఈ రోజు మేము గెలిచిన తర్వాత మొట్టమొదటి మహానాడు కనుక ఈ రోజు ఎంతో దేదీప్యంగా ఉంది. అదే కడప గడపలు ఈ రోజు పసుపు మయంతో ఈ రోజు ఎంతో కళకళలాడుతున్నాయి. కనుక రానున్న రోజులో ఇంకా మొత్తం 100 out of 110 సీట్స్ ఉంటే అవి కూడా మొత్తం గెలుస్తారని కూడా నేను అనుకుంటున్నాను.